గణేష్ ఒకడు మా నవీన్ ఇద్దరు ఉన్నారు ఎమ్మెల్యేలు. మాకేం పెద్ద ఈడ ప్రజాప్రతినిధులు కూడా లేరు. మిగిలిన వాళ్ళు మీ బీఆర్ఎస్ వాళ్ళు, మీ తమ్ముళ్ళే ఉండరు. శత్రువులు అంటూ ఎవరైనా కిషన్ రెడ్డికి ఉంటే ఒకవేళ శ్రీ గణేష్ ఉండొచ్చు, నవీన్ యాదవ్ ఉండొచ్చు. ఈ సిటీలో మొత్తం మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు మీరే కదా అన్నదమ్ముళ్ళు. ఎందుకు కిషన్ రెడ్డి బాధ్యత తీసుకోడు? కిషన్ రెడ్డి నిజంగానే మెట్రో అయిపోయిన దానికి కట్టర్ని కలిసినప్పుడు నన్ను ఎందుకు తీసుకుపోడు? వరంగల్ ఎయిర్పోర్ట్ మొత్తం కొలిక్కొచ్చి స్లోడౌన్ అయిపోయింది. రామ్మోహన్ నాయుడుని కలుస్తాడు, ఏం మాట్లాడిండో చెప్పడు. అశ్విని వైష్ణవ్ని కలుస్తాడు, ఏం మాట్లాడిండో చెప్పడు. ఆయన కలిసి వచ్చిన తర్వాత నేను పోయి కలిస్తే వాళ్ళ మాటలు మనకు అర్థం కాదా? మనం ఏ సమాజంలో ఉన్నాము? ఒక మనిషి మనతో వ్యవహరించేది, మాట్లాడే విధానాన్ని మనం అర్థం చేసుకోలేమా? ఈరోజు మొదటి విడత రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ టేక్ ఓవర్ చేస్తేనే రెండవ విడత అనేది నిర్మాణానికి అవకాశం ఉంది. మొదటి విడత టేక్ ఓవర్ చేయాలి అని అంటే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ 13,600 కోట్ల రూపాయల ఒప్పందం ప్రకారము నిధులు రిలీజ్ చేయాలా. దీనికి ఇంకో తిరకాసు ఉంది. జపాన్ నుంచి ఆల్రెడీ వాళ్ళు పైసలు తెచ్చి బ్యాంకులో పెట్టుకున్నారు. జపాన్ ఆల్రెడీ ఐఆర్ఎఫ్సి ఖాతాలో పైసలు వేసేసింది. నేను నా మార్జిన్ మరి 1400 కట్టేసిన. ఇప్పుడు అది ఆగిందంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా భారం. జపాన్కి అయితే ఇంట్రెస్ట్ కట్టాలి కదా. నువ్వు కస్టమర్కి ఇచ్చినవో ఇవ్వలేదు, నీ ఖాతాలో ఆల్రెడీ వేసేసింది జపాన్. ఇప్పుడు జపాన్కి ఏమి ఇంట్రెస్ట్ ఎట్టకెళ్ళి కడతాడు? ఇప్పుడు తిరకాసు మాట్లాడదామంటే కిషన్ రెడ్డి గారు సమయం ఇయ్యరు. మేము లేనప్పుడు వెళ్ళి కలిసి మొత్తం మాట్లాడు. నిన్న కూడా కిషన్ రెడ్డి గారు మళ్ళీ అబద్ధాలు చెప్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ 50% ఒప్పుకున్నది నిజమైతే కాగితం ఎక్కడుందో చూపింది. ఐఆర్ఎఫ్సి లోన్ ఎందుకు విడుదల చేస్తుందో లేదో సమాధానం చెప్పండి. గతంలో రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తే లోన్లు వచ్చేది. ఐఆర్ఎఫ్సి మాకేం కండిషన్ పెట్టింది తెలుసా? రాష్ట్ర ప్రభుత్వమే అంటే యాక్చువల్గా తీసుకుంటున్న సంస్థ సంతకాలు పెడితే వాళ్ళకి ఇవ్వచ్చు. ఆ సంస్థ ఒకవేళ డిఫాల్ట్ అయితే మీరు ఏం చేస్తారంటే మా రాష్ట్ర ప్రభుత్వం కట్టదని ఒప్పందం ఇచ్చినాం. దాని తర్వాత మళ్ళీ తిరకాసు పెట్టారు. ఒక్క రాష్ట్ర ప్రభుత్వమే కాదు, మాకు ఆర్బీఐ కూడా గ్యారెంటీ కింద సంతకం పెట్టమని ఉంది అని. ఆర్బీఐ నుంచి కూడా లెటర్ తీసుకుపోయి ఇచ్చిన. ఒకవేళ ఆ సంస్థ హెచ్ఎంఆర్ఏలు కట్టకపోతే రాష్ట్ర ప్రభుత్వం కట్టదు, రాష్ట్ర ప్రభుత్వం కట్టకపోతే ఆర్బీఐలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ రూపాయి పడ్డా డైరెక్ట్ వాళ్ళే తీసేసుకునేటట్టు అందరితో తీసుకొని పోయి ఇచ్చిన. ఏ రోజు కూడా ఈ సమస్యలు నేను ఎవరితోనలే, ఎవరిని అక్యూజ్ చేయలే. ఇప్పటివరకు దేశంలో ఏ లోను కూడా తీసుకున్న కార్పొరేషన్ గ్యారంటీ కింద ఉంటుంది, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ ఇస్తుంది. ఇక్కడ నాకు రిజర్వ్ బ్యాంకును కూడా నేను రిజర్వ్ బ్యాంకు నుంచి ఆ సంస్థ ఫెయిల్ అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫెయిల్ అయితే రిజర్వ్ బ్యాంకులో మీ పేరు మీద ఏ రూపాయన్నా నేనే తీసుకుంటా అంటే రిజర్వ్ బ్యాంకును కూడా ఒప్పించి ఆ లెటర్ కూడా తీసుకుపోయి ఇచ్చిన. ఇక నాకు ఫిట్టింగ్ పెట్టడానికి ఏం లేదు. లోన్ ట్రాన్స్ఫర్ చేయకుండా ఆపుకొని కూర్చున్నాను. సో ఇప్పుడు కిషన్ రెడ్డి నేను అడుగుతున్నాను, లోను ఐఆర్ఎఫ్సి ఆపడానికి కారణం ఏందో మీరు చెప్పండి. ఆ లోనును విడుదల చేయించడానికి మీరు మాట్లాడరా? మీరు బాధ్యత తీసుకుంటారా, తీసుకోరా? రెండవ విడతకు భారత ప్రభుత్వం 50% భాగస్వామిగా నిర్మాణానికి ముందుకు వస్తుందా, లేకపోతే ఆ రెండో విడత కూడా మేమే మా డబ్బులతో కట్టుకోవడానికి మీరు ఎన్ఓసి ఇస్తారా? దీనికి సమాధానం చెప్పండి కిషన్ రెడ్డి గారు. నేను దీని గురించి మాట్లాడితే కిషన్ రెడ్డి గారు సవాళ్ళు విసురుతుండు, తొడలు కొడుతుండు, దెబ్బలు దరుచుకుంటుండు, నన్ను అడ్డుకునేటోడు పుట్టలేదంటాడు, నేను ఇళ్ళనే పుట్టిన ఇళ్ళనే చచ్చిపోయినా అంటాడు. నువ్వు ఇళ్ళనైనా పుట్టి ఇళ్ళనైనా చచ్చిపో, నువ్వు ఎంపీ కాబట్టి కేంద్ర మంత్రి కాబట్టి అడుగుతున్నా, లేకపోతే నీతో నాకేం పని ఉంది? నిన్ను అక్కడ దాటని అని ఇక్కడ దాటని నాకేం పని ఉందా? కావలికారు పని చేయడానికి మీరంతా ఒకటే కదా. నువ్వు అధికారంలోనో తెలంగాణ రాష్ట్రం తరఫున యూనియన్ క్యాబినెట్లో నువ్వు ఒక్కమే మంత్రివి, క్యాబినెట్ ర్యాంక్లో క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడాల్సింది నువ్వే మోడీ గారితో. ఈటెల రాజేందర్కి మాట్లాడదామన్నా కూడా అందులో ఎంట్రీ లేదు కదా. పోనీ నువ్వు నీ పార్టీకి ఎంత నిబద్ధత కలిగిన వాళ్ళు అన్నీ మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు పోయి మోడీ గారికి లెటర్ ఇచ్చొచ్చారు, నువ్వు ఏ తోటలో తింటున్నావు, ఏ తోటలో వండుకుంటున్నావు అని. మీ వాళ్ళే చెప్పారు కదా దొంగది కాదు తోటలోకి రాదని. నన్నెందుకు అంటావు కిషన్ రెడ్డి గారు? నేనేమన్నా నిన్ను
నేనేమన్నా కేసీఆర్ 2021లో నేను అన్నాడు, ఏమన్నాడు శ్రీనివాస్ రెడ్డి ఏదో అన్నాడు కదా, రండా అన్నాడు కదా. నేను అట్లా ఏమన్నా అంటే నాకు కిషన్ అన్న అని మర్యాద ఇచ్చే మాట్లాడితే, కేసీఆర్ అన్నట్టు నేను రండా అని ఎప్పుడు అన్న అంటున్నా, నేనేమన్నా తక్కువ చేసి మాట్లాడుతున్నా, నీ గౌరవం తగ్గేటట్టు నేను ఎప్పుడన్నా మాట్లాడుతున్నా లేదే. నువ్వు ఒక యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, నేను ఒక స్టేట్ చీఫ్ మినిస్టర్, మన ఇద్దరి మధ్యలో సత్సంబంధాలు ఉండాలి, మన ఇద్దరం కలిసి రాష్ట్రానికి నిధులు తీసుకురావాలి, మన నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలని మాత్రమే నేను అడిగిన. కేసీఆర్ నిన్న అంత మాట అంటే పల్లెత్తు మాట అనలేదు, కన్నెత్తి కేసీఆర్ వైపు చూడలే ఆ రోజు కిషన్ రెడ్డి గారు. నేను ఏమనకుందే ఎదురు తుంకుతున్నాడు, దెబ్బలు కొడుతున్నాడు, తొడలు ధరుస్తున్నాడు, నీ సంగతి తెలుస్తాడు. నేనేం చేసిరా నాయన. మళ్ళీ దానికి తోడు ఆ పక్కన రామచంద్రరావు గారు, ఛత్రపతి సినిమాలు చూసిరు ఎవరైనా, వేణుమాధవ్ అపరిచితుడు వేసి అందరినీ బెదిరిస్తుంటారు రామాచారి. రామచంద్రరావు గారు అట్లా నన్ను బెదిరిస్తుండే, నీ సంగతి చూస్తాను. నీకు సూట్ అవ్వదు రామాచారి గారు, ఎందుకు అది నీకెక్కడ సూట్ అవుతుంది. నేనేమన్నా పోనీ, నేను ఎవరినేమన్నా, నేను ఇప్పుడు కూడా మీడియా మిత్రుల ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నా, ఫేజ్ 1 మెట్రోను మేము కొనుగోలు చేసుకుంటున్నాం, మా డబ్బులే కట్టుకుంటున్నాం, మా గ్యారంటీలే ఇచ్చినాం. మా కర్మ బాగలేక ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ దగ్గర అప్పుకు మొత్తం ఒప్పందాలు సంతకాలు పెట్టుకున్నాం, అంతా అయిపోయింది. మేము మా మార్జిన్ మనీ డిపాజిట్ చేసినాం, వాళ్ళు పెట్టిన కండిషన్లన్నీ ఒప్పుకున్నాం, అన్ని సంతకాలు పెట్టుకున్నాం, అన్నీ ఉన్నాయి. ఈరోజు చివరి రోజు నిధుల విడుదల, ఈరోజు విడుదల చేస్తావా లేదా కిషన్ రెడ్డి గారు, 5 గంటల వరకు బ్యాంక్ ఉంటుంది. ఇది మొదటిది. రెండో ఫేజ్ 2కి 122 కిలోమీటర్లకు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం 50% భాగస్వామ్యం తీసుకుంటుందా తీసుకోదా. ఒకవేళ తీసుకోకపోతే మాకు ఎన్ఓసి ఇవ్వండి, హెచ్ఎంఆర్ఎల్ నుంచే మేమే సేమ్ అదే ఐఆర్ఎఫ్సి నుంచి సేమ్ లోన్ తెచ్చుకొని సేమ్ మెట్రో విస్తరించుకొని ప్రజలకు మెట్రోను అంకితం చేస్తాము. ఇంతకు మించి నాకు నీకు గట్టు పంచాయతీ ఏ పంచాయతీ లేదు కిషన్ రెడ్డి గారు. మీ పట్ల నాకు గౌరవం ఉంది, అదే సమయంలో మీ పట్ల అసహనం ఉంది. మీరు ఎందుకు కేసీఆర్కు భయపడి లొంగిపోయి ఇట్లా వ్యవహరిస్తున్నారో మీ భయానికి కారణం చెప్పు. కేసీఆర్ ధైర్యం చూసుకొని నందించే బదులు నేను నీకు అండ నిలబడతా కేసీఆర్ మీద. అభినందన చెప్తాం, షాలువది పోయి కిషన్ రెడ్డి గారికి పోయి షాలువ కప్పొస్తాము, సన్మానం కూడా చేస్తా అని చెప్పిన. జన్మదినం పప్పానం పెడతా కిషన్ అన్నకు. మా అక్క చెప్తుంది పుట్టిన కాడికి ఏమని చెప్పి జన్మదినం రోజు ఇంకా మంచిదని. ఓ స్టేషన్కి ఆయన పేరు కోరుకుంటే ఆయన పేరే పెడతా కిషన్ రెడ్డి స్టేషన్ అని. ఎందుకంటే మాయావతి విగ్రహాలే పెట్టుకుంది, నువ్వు బలి ఉన్నావు. మాయావతి ఉత్తరప్రదేశ్లో పార్కులు కట్టుకుంది, విగ్రహాలు పెట్టుకుంది, కిషన్ అన్న పేరు పెడతా. నాకు కూడా కిషన్ రెడ్డి గారు బాగానే పరిచయం, మీకు అందరూ తెలుసు కదా. నాకెందుకు ఆయన మీద పట్ల వ్యతిరేకత. కలిసినే చెప్పిన కింద సమస్యలు ఉంటాయి కదా, అది దాన్ని ఏందో చూడు అంటాడు కదా. ఎక్కడ ఏ కనెక్షన్ చేయడం సర్క్యూట్ అవుతుందో, ఇన్కేబుల్ ఎక్కడెక్కడ కనెక్ట్ అవుతుందో తెలుసుకోలేదు సూరజ్. కేటీఆర్ దీంట్లో కిషన్ రెడ్డికి అంత తెలియలేదు పాపం. అంత 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 శ్రమ కూడా చేసేంత ఇది ఉన్నాడు కాదు. కిషన్ రెడ్డి వెనకాల కేటీఆర్ ఉన్నాడు. ఈ కుట్రలన్నీ కుతంత్రాలన్నీ కేటీఆర్ తయారు చేసి చిత్తానికి ఆ చిత్తి ప్రకారం పనిచేస్తుంది. నా స్ట్రైట్ ఆరోపణ, స్ట్రైట్ ఈ కుట్ర కేటీఆర్ది. ఈ కుట్ర కిషన్ రెడ్డి గారు సహకరిస్తుండ్రు. వీళ్ళిద్దరు కలిసి నగరానికి మెట్రో, ఎందుకంటే కేటీఆర్ 10 ఏళ్ళు వాళ్ళ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండి ఏమీ చేయలేకపోయారు, 9వ స్థానానికి దిగజారింది. ఇప్పుడు ఇది ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ చేస్తే వాళ్ళు ఆపి దాని అంచనాలు పెంచి ప్రజలకు చేసిన నష్టమంతా చర్చకు వస్తుంది. ఇవన్నీ కూడా ఉన్నాయి. పార్లమెంట్ అప్పుడు బీఆర్ఎస్ బీజేపీకి అవయదానం చేసి 8 మంది ఎంపీలను ఎట్లా గెలిపించారో తెలుసు కదా. దానికి గురుదక్షిణ చెల్లించుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. రాములు గారు ఇప్పుడు మా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఉంటాడు, ఆ జిల్లా నుంచి ప్రతిపక్షానికి సంబంధించిన ఎంపీనో ఎమ్మెల్యేనో ఉంటాడు. వచ్చి నాకు మా జిల్లా పార్టీ ప్రెసిడెంటో లేకపోతే మా ఎమ్మెల్యే చెప్పింది ఏంటనా లేకపోతే అవతల చెప్పింది ఏంటనా. ఈరోజు సమాజంలో ఏం నడుస్తుంది? మొదటి ప్రాధాన్యత మన వాళ్ళకే ఇచ్చుకుంటాం కదా.
ఏడొప్పుకోండు అంబర్పేటలో ఒప్పుకున్నాడు ఆయన, పైన ఒప్పుకోలే. ఒప్పుకుంటే సంతోషం, సన్మానం చేద్దాం రాహుల్, షాల్వా గీల్వా అంతా నీతోనే కప్పిస్తా. అంటే ఇక నువ్వేమైనా సాయం చేసి పెడితే డెఫినెట్గా ఆలోచన చేస్తుంది మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఆల్రెడీ అయిపోయిన దాన్ని ఎందుకు అమలు చేస్తలేవు అని అడుగుతున్నాను. కొత్త కొత్త ప్రతిపాదనలు చేస్తే నువ్వే వేరే దగ్గర తెచ్చుకుంటాను కదా, మాతో అవసరం ఏముంది అంటాడు. నువ్వు కిషన్ రెడ్డి గారికి తప్పించుకోనికి దారి ఎత్తుకుతున్నట్టుంది రాహుల్, పెట్రోల్ ఎత్తుకోనికి ఎక్కినట్లేదు. అందుకే ఈరోజు మొదటి దాని కింద దీనికి వచ్చిన మొదలది మళ్ళీ చెప్తే ఇవాళ అవి మిక్స్ చేయకండి. ఇవాళ ఓన్లీ మెట్రో గురించి మాత్రమే ప్రశ్నలు అడగండి, మెట్రో రిలేటెడ్ వాటికి సమాధానం చెప్తా. మీరు మిగతా అన్ని విషయాలు ఇందులో గందరగోళానికి చేయకండి. ఓన్లీ మెట్రో టేక్ ఓవర్ చేయడం, దాని ప్రత్యామ్నాయం ఎత్తాలి. ఇప్పుడు లోను ఇవ్వకపోతే మనకి బయట లోన్లు ఇస్తారు, కాకపోతే అది 8.9% తెచ్చుకుంటే మళ్ళీ నష్టం అనేది మొదటికి వస్తుంది. ఇప్పుడు ల్యాబ్స్ ఏం కావు, అడిషనల్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నీ నెట్ మీద పడుతూనే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది. అది ల్యాబ్స్ అయ్యేది ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు జపాన్ నుంచి లోన్ తెచ్చుకొని బ్యాంకులో వేసుకున్నదాన్ని వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. వాళ్ళు మన పేరు మీద ఆల్రెడీ జపాన్ బ్యాంక్స్ నుంచి లోన్ తెచ్చుకున్నారు, ఐఆర్ఎఫ్సి అకౌంట్లో డిపాజిట్ కూడా చేసుకున్నారు. నౌ దే హ్యావ్ టు పే ఇంట్రెస్ట్. మనకు డిస్బర్స్ చేస్తే ఆ ఇంట్రెస్ట్ మనం చేస్తాం, వాళ్ళు మిడిల్ ఇది చేసినాను వాళ్ళ పర్సంటేజ్ కూడా వాళ్ళకి వస్తుంది. మాకు టేక్ ఓవర్ చేసుకోవడానికి డెడ్ లైన్ అనేది ఎల్ఎన్టీ నుంచి మాకు ఐఆర్ఎఫ్సి మధ్యలో జరిగిన ఒప్పందం మెట్రోకి ఇచ్చి తీసుకున్నాను. మనం ఇల్లు కొనుక్కున్నాం, కారు కొను, ఏదైనా కొనుక్కుంటే ఏదో ఒకటి టైం పెట్టుకుంటాం కదా మనము. ఈరోజు 15th, ఈరోజు మనకు వస్తే ఒక రకం, లేకపోతే రేపటికి పోతే రేపటి నుంచి జరిగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు, నష్టాలు, ఆపరేషన్స్ ఇవన్నీ ట్రాన్సాక్షన్ కంక్లూడ్ కాకుండా పెండింగ్ ఉంటుంది, గాల్లో ఏలాడుతూ ఉంటుంది. అన్నీ ఉంటాయి కానీ వాటి అన్నిటి గురించి మాట్లాడదలుచుకున్నాను. ఓన్లీ పొలిటికల్ రైట్ గురించే మాట్లాడుతున్నాను శ్రీనివాస్. I have to see, that is why I am appealing in publicly, that is why I am trying my best to get my money. I don't want to complicate my issue. ఏ టెక్నికల్ రీజన్ చెప్పడం లేదు. ఇక నేను కొంత ప్రైవేట్గా మాట్లాడి నేను ఇక్కడ చెప్పడం బాగుండదు. అది నైతిక ధర్మం కాదు, రాజకీయ ధర్మం కాదు. నాకు చాలా విషయాలు తెలుసు. నేను చాలామందిని కలిసి వచ్చిన, సంబంధిత మంత్రులందరినీ కలిసిన, ప్రధానమంత్రి గారిని కూడా కలిసిన, చాలామందితో నేను మాట్లాడవచ్చిన. నేను రాజకీయంగా కొన్ని ఎథికల్గా వ్యవహరిస్తా. సో నేను ఎథికల్గా కొన్ని ఇష్యూస్ నేను చెప్పదలుచుకోలేదు. చెబితే అది బాగుండదు. ప్రైవేట్ ఇండివిజువల్స్ మధ్యలో జరిగిన డిస్కషన్ని డిస్క్లోజ్ చేయడం అనేది ఎథికల్గా కరెక్ట్ కాదు. అందుకోసమని నేను ఏ అంశాలు మాట్లాడతలేదు. జస్ట్ కిషన్ రెడ్డి గారిని లోన్ రిలీజ్ కావడానికి నిన్నే ఎందుకు అడుగుతున్నావు నీకు అనుమానం రావచ్చు. నువ్వు యూనియన్ క్యాబినెట్లో తెలంగాణ స్టేట్ నుంచి క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్ ఉన్నావు కాబట్టి నిన్ను అడుగుతున్నావు. రేపు పొద్దున్నే మోడీ క్యాబినెట్ విస్తరించి నిన్ను తీసేసి ఈటల రాజేందర్ గారిని మంత్రి చేసిండు అనుకో, ఆటోమేటిక్గా రాజేందర్ గారిని వెళ్ళి అడుగుతా. ఆయన కాన్స్టిట్యున్సీకి కూడా మెట్రో వస్తుంది కాబట్టి. నేను అదే చెప్తున్నా, ఇండివిజువల్స్ మధ్యలో జరిగిన దాని మీద నేను డిస్క్లోజ్ చేయను. ప్రైమ్ మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్ ఈ ఇష్యూస్ ఉన్నాయి రిజాల్వ్ చేయను రాతపూర్వకంగానే నేను ప్రైమ్ మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్స్ ఇచ్చిన. ఎస్ బస్ I met Ashwini Vaishnav, I spoke to Ashwini Vaishnav thrice. Yeah, that is what I don't want to disclose, but my problem is this. Kishan Reddy has to address this problem. That is up to you. I cannot restrict, I cannot impose any conditions on my journalist. So journalist